నమస్తే, వెల్కమ్ టు లియో. విజయసాయి రెడ్డి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి దాంతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన తర్వాత నేరుగా వెళ్ళి షర్మిల గారిని కలవడం జరిగింది. అయితే నిన్న కాకినాడ సిబిఐ ముందు హాజరైనటువంటి ఒక విజయసాయి రెడ్డి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి షర్మిలని కలవబోతున్నాడా? నిజంగా షర్మిలని కలిస్తే ఎలాంటి గుట్టు బయటకు పడుతుంది? సో జగన్, అవినాష్, భారతి ఈ ముగ్గురికి జైలు శిక్ష తప్పదా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన లియో వీక్షకులు కూడా. సార్, మనం చూసుకుంటే గతంలో కూడా ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రాథమిక దానికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి చాలా పదవులు ఉన్నాయండి. తర్వాత జాతీయ స్థాయి కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశాడు. తర్వాత ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ అండి ఆ పార్టీకి. వైఎస్ఆర్సీపీ రూపకల్పనలో ప్రధానమైన రూపశిల్పి. అయితే ఇదే కాకుండా మనం పూర్తిగా ఆయన రాజీనామాలన్నీ ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరులు అడిగినటువంటి ఒక క్వశ్చన్ కూడా సమాధానం చెప్పారు. ఏంటి అంటే, ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు మొట్టమొదటిగా మీరు బయటకు వచ్చి గుండెపోటు అని చెప్పారు. ఎలా చెప్పారు? మీరు చూశారని అడిగితే నేను చూడలేదు, కానీ నాకు అవినాష్ రెడ్డి చెప్పమంటే చెప్పానని చెప్పేసి అన్నాడు. దాంతోనే పూర్తిగా బయట పెట్టాడని చెప్పి అనుకోవచ్చు. ఇంకా ఇంకొక విషయం చూసుకుంటే, ఇప్పటిదాకా జగన్ సిబిఐ వ్యవస్థని ఎలాగ మేనేజ్ చేశాడు అంటే, దాదాపు 6 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా గుండెపోటు అని చెప్పినటువంటి యొక్క విజయసాయి రెడ్డిని ఇప్పటిదాకా విచారించలేదు. ఇప్పుడు డైరెక్ట్గా అవినాష్ రెడ్డి చెప్పాడు కాబట్టి నేను చెప్పానన్నాడు కాబట్టి, అదిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సిబిఐ ఒకవేళ ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు విజయసాయి రెడ్డిని పిలిస్తే ఏం జరగబోతుంది, మొత్తానికి షర్మిలను కలవబోతున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి జగన్కి, భారతికి, అవినాష్కి నిద్ర లేదని చెప్పేసి అర్థమవుతుంది. ఏమంటారు దీని గురించి? మీరు చెప్పింది 100% వాస్తవం జగన్ గారు. ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి వేరు, ఇప్పటి నుంచి విజయసాయి రెడ్డి వేరు. ఆయన కుల్లా అంటే ఓపెన్గా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది, అసలు జగన్మోహన్ రెడ్డికి తను ఎలాంటి సహాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి తన్ని ఎలా అవమానించాడు, గత 3.5 సంవత్సరాలుగా నేను పడని అవమానమే లేదని చెప్పాడు, మనసు గాయపడిందని చెప్పాడు, నేను అలాంటి అవమానాలు తట్టుకోలేకే నేను బయటకు వచ్చేసానని చెప్పాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. అంతకుముందు మీరు కొంచెం గుర్తు తెచ్చుకోండి, నేను ఆధ్యాత్మిక జీవితం గడపదలుచుకున్నాను, వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా, ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ రాజకీయ అంశంలో కానీ నేను తలపెట్టనని కూడా చెప్పాడు. అలా కొన్ని అంశాలు ఒకటిగా ఆయన బయటకు చెప్తాం. తర్వాత షర్మిల గారిని ఆయన కలవటం, షర్మిల గారికి నీ పరిస్థితి ఎంతో నా పరిస్థితి కూడా అంతే, నేనేదో నీకు దొంగ సాక్ష్యం చెప్పానని నువ్వు అనుకుంటున్నావు, నేను ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు, నా మెడ మీద కత్తి పెట్టి చెప్పించారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది తప్ప నీ బిడ్డలకి నీకు అన్యాయం చేసేటంత నీచుడిని నేను కాదని కూడా చెప్పాడు. నేను 3 తరాలుగా మీ కుటుంబంతో ఉన్నానని చెప్పాడు. అంతగా ముందు అతను ఓన్లీ ఒక చార్టెడ్ అకౌంటెంటే, ఇవాళ కొన్ని వేల కోట్లకి అధిపతి అయ్యాడు. ఆయన రాజ్యసభ లాంటి ఒక ఉన్నత సభలో సభ్యుడిగా అవటమే కాకుండా ఆ సభకి శాసనసభ పక్ష నాయకుడిగా కూడా వ్యవహరించడం అనేది జీవితంలో ఆయన చేరిన అత్యున్నతమైన శిఖరాలు. ఆయనే చెప్పాడు, నేను అన్నీ అనుభవించాను పార్టీ ద్వారా, చాలా గౌరవం అనుభవించాను, కానీ నేను ఈ పార్టీలో మాత్రం కొనసాగలేను, కొనసాగకూడదని కూడా చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న తీరు కానీ, ఆయన తనలాంటి సీనియర్ సభ్యుల పట్ల ప్రవర్తించిన వ్యవహారం కానీ, నిజానికి ఆయన నెల్లూరులో పోటీ చేయటం కూడా ఆయనకి ఇష్టం లేదు. కేవలం బలవంతం మీద, ఇప్పుడు షర్మిల విషయంలో ఎలాంటి బలవంతం సాక్ష్యం ఇప్పించాడో, నువ్వు పోటీ చేసి తీరాలి, నా ఆజ్ఞ ఇది, ఎందుకంటే అప్పడంగా కూర్చుని రాజ్యసభ అనిపించడం కాదు, జీవితం ఏంటో తెలియాలి, నువ్వు పోటీ చెయ్యి అంటే అతనితో కొంత ఖర్చు కూడా పెట్టించదలిచాడు. ఇప్పుడు ఇతర సభ్యుల కన్నా డబ్బులు ఇవ్వచ్చేమో కానీ జగన్ ఎవరికి ఇవ్వడు. ఇప్పుడు లోక్సభలో పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా డబ్బులు తీయాలి, అంతకుముందు సంపాదించింది. ఆ రకంగా తను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ప్రతి పైసాని జాగ్రత్తగా చూసుకునే మనిషి మరి కొన్ని 100 కోట్లు మొన్న నెల్లూరు పోటీలో పెట్టాల్సి వచ్చింది. పోనీ పోటీలో పెట్టి అంతకుముందు ఎవరి మీద అయితే ఆయన సమీక్షలు చేశాడో అదే ప్రభాకర్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. అదే ఇతను ఒక పరిశీలకుడిగా ప్రభాకర్ రెడ్డి గారి పనితీరును కూడా సమీక్షా సమావేశాల్లో నిలబెట్టి ప్రశ్నించిన వ్యక్తి అదే ప్రభాకర్ రెడ్డి చేతిలో కార్యక్షేత్రంలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. మీరు కూడా చూశారు, భోజనాలు ఉన్నాయి అని చెప్పి
ప్రకటనలు చేస్తే కూడా ఎవడో కూడా తినటానికి కానీ ఉండటానికి కానీ ఎవడో ఇంట్రెస్ట్ చూపించలా. ఇదిగో పెద్ద ఆయన వచ్చాడంటే ఎవరో వస్తారంటే నువ్వు వచ్చావా సుబ్బారావు అన్నట్టుగా అందులో సాయిరెడ్డి గారి ఫోటో ఆ మనిషిని చూసి మేము ఎవడో వస్తాడనుకున్నావు, ఈ సాయిరెడ్డి మాకు తెలవనాడా, వీడితో అయ్యేది ఏముంది పీకేది ఏముంది అన్నట్టుగా వాళ్ళు మొత్తం ఇక్కడ ఎందుకు. తను ఎక్కడి వరకు పనికి వస్తాడంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సూట్ కేస్ బ్రీఫ్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్, ఇలాంటి క్విడ్ ప్రోకో లాంటి ఆర్థిక నేరాలు సర్దుబాటు చేయడానికి నాలెడ్జ్ ఉంది. కానీ పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ని ఆకర్షించే శక్తి విజయసాయి రెడ్డికి ఎక్కడ ఉంటుంది? అది అక్కడ తేలిపోయాడు ప్రజల ముందు. అది ప్రభాకర్ రెడ్డి అంటే జనంలో మమేకం అయ్యే శక్తి అతనికి ఉంది. ఇప్పుడు ఇతన్ని వైజాగ్ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి ఉత్తరాంధ్ర జిల్లాకి పరిశీలకుడిగా పెడితే అక్కడ భూ కబ్జాలు చేయడంతో వాళ్ళ అమ్మాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భీమిలి బీచ్లో వాగలు అంటే సముద్రపు అలలు ఎక్కడ రాక వస్తాయో అక్కడ రాక కూడా బేస్మెంట్ కడుతుంటే విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూల్చేస్తే ఆ కూల్చివేసిన శిథిలాలను కూడా ఆ అమ్మాయి నేహారెడ్డి గారు అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ఖర్చుతో ఎత్తించమని కోర్టు సలహా అంటే ఆదేశించింది. అంటే భూ కబ్జాలు ఎంత రాక వెళ్ళి అంటే వాళ్ళ భూదాహానికి అద్దు లేదు. భీమిలి లాంటి ఒక సుందరమైన ప్రదేశంలో అలలు అంటుకునే రాక కూడా ఆక్రమించినా కూడా వాళ్ళకి ఆశ తీరలేదంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళు ఆక్రమించారనేది అర్థమైపోయింది. అలాంటి విజయసాయి రెడ్డి వాళ్ళ షర్మిల గారికి విజయమ్మ గారికి కూడా కలిసి ఆయన చెప్పుకుంటాడు తన బాధలు. రెండోది ఏంటంటే జగన్ గారు మనం చెప్పుకోవాల్సింది తన వల్ల జరిగిన తప్పుని సరి చేసుకోవటానికి కూడా అతను సిద్ధపడ్డాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆస్తులకు సంబంధించిన చిట్టా జగన్మోహన్ రెడ్డికి ఎంత తెలుసో అంతకన్నా ఎక్కువ ఈ విజయసాయి రెడ్డికి తెలుసు. నిజానికి షర్మిల గారికి కూడా అంత పూర్తిగా తెలియదు కొన్ని టెక్నికల్గా ఎంత అమౌంట్స్ అనేది ఆస్తుల గురించి తెలవచ్చు. కాబట్టి ఇవాళ షర్మిల వైపు నిలబడతాడు అతను. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక జీవితానికి నేను అబద్ధం చెప్పను అనేది పదే చెబుతున్నాడు. ఒక నేరగాడు కూడా ఒక్కొక్కసారి మారిపోతాడండి. ఇప్పుడు వ్యాసుడు కూడా ఒకప్పుడు ఒక వేటగాడు, కానీ ఒకసారి మారిపోయిన తర్వాత ఆయన యోగి అయ్యాడు, ఒక ఋషి. అట్లాగే ఇవాళ తనకేంటి అన్నీ విరక్తి కలిగే కదా జీవితంలో. నేను చేయకూడని పనులన్నీ జగన్మోహన్ రెడ్డితో ఉండి ఏటుగా ఆయన నిన్న ఒక జోక్ కూడా వేశాడు. కాకినాడ పోర్టు విషయంలో కూడా నన్ను అంతకుముందు కేసులు అన్నింటిలో నేను ఏటుగా ఉన్నా కాబట్టి ఇక్కడ కూడా ఏటుగా పెట్టారు ఒక జోక్ వేశాడు. అదేదో లక్ష్మీనారాయణ గారు కేసులు పెట్టాడు అన్నట్టు. అంటే ఈయన చేసిన తప్పు లేదు, కేవలం లక్ష్మీనారాయణ గారే ఏదో కల్పిత కేసులు అన్నట్టుగా చెప్పాడు. ఎన్ని వేల పేజీల డాక్యుమెంట్లు తీశారు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ సిబిఐ కోర్టులో మూలుగుతున్నాయని ట్రంక్ పెట్టెలు పోలీసులు వ్యానుల్లో లారీల్లో తెచ్చి దింపారు. తర్వాత ఒక్కొక్క జడ్జి వింటాం ఆ క్వాష్ పిటిషన్స్ ఆ జడ్జిమెంట్ ఇచ్చే నాటికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వటం మూలాన ఇవాళకి అసలు విచారణ కూడా ఒక అంగుళం కూడా ముందుకెళ్ళలేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు షర్మిల వైపు విజయమ్మ వైపు కూడా ఉండి వాళ్ళకి జరిగిన అన్యాయంలో ఎంతో కొంత తన శక్తి మేరకు కూడా సహాయం చేస్తాడనేది విజయసాయి రెడ్డికి అంతరంగికులు కూడా చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి విరక్తి కలిగింది. ఇక ఏటుగా ఎట్టాగో ఆ కేసుల్లో నాకు శిక్ష పడినా నేను వెళ్ళక తప్పదు, కానీ వెళ్ళే ముందు మంచి పని అన్నా చేసిపోతాను. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో విజయసాయి రెడ్డితో చెప్పాడు, నాకు ఇద్దరు 2 కళ్ళు ఇద్దరికి సరిసగం ఇవ్వాలని. దానికి ఆయన ప్రత్యక్ష సాక్షి, ఆడిటర్ కూడా. అది నైతిక బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కాబట్టి ఇవాళ ఆయన జీవితమే ఒక ప్రమాదంలో ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయినే ఖర్చు చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డిని ఎందుకు వదిలిపెడతాడు? అయినా విజయసాయి రెడ్డి వాళ్ళ మానసికంగా సిద్ధపడకుండా ఇంత తెంపుకు ఎందుకు వచ్చాడు? తనకి ఏదైనా పర్వాలేదు, తన జీవితంలో అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించాడు. ఒక 70 ఏళ్ళు దాటి అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు. అరవిందో ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయి కోడలు, అంత పెద్ద సంస్థలో అంత పెద్ద వేల కోట్ల అధిపతికి. ఇవాళ నేను ప్రజా జీవితంలో ఇంత పేరు తెచ్చుకుని ఎప్పుడు ఏది ముగిసినా జగన్మోహన్ రెడ్డి ఈ క్షణంలో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అంతకుముందు నేను అనుకోవటం షర్మిల వైపు రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు ఈయన నిలబడి షర్మిల వైపున ఆమెకుండా ఆస్తులకి హక్కుల గురించిన ఒక మార్గదర్శకం అయితే చేస్తాడని అయితే నేను నమ్ముతున్నాను. మొత్తానికి ఈ ముగ్గురు కలిస్తే ఆ ముగ్గురికి నిద్రలు ఉండదని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అదే కాలకర్మ.
ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలవటం అనేది ఒక నైతిక బాధ్యతగా, ఆడిటర్లకు కూడా కొన్ని నైతిక బాధ్యతలు ఉంటాయండి. అడ్వకేట్లు కూడా ఒక కుటుంబానికి సంబంధించి ఎవరైనా పెద్ద ఆయన విల్లు కనుక రాస్తే అడ్వకేట్లు వచ్చి మనం సినిమాల్లో కూడా చూస్తాం, వాళ్ళు వచ్చి కూర్చుని ఆ భాగాలన్నీ ఎవరు ఏమనేది చెప్తారు. అలాగే ఆడిటర్లకు కూడా ఒక నైతిక బాధ్యత ఉంటుందండి. అందులోనూ ఈయన 3 తరాల ఆ కుటుంబంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తన మనసు విప్పి అనేక మంది స్నేహితులతోనే చెప్పినప్పుడు, ఆ విజయమ్మ గారి సమక్షంలో కూడా చెప్పినప్పుడు విజయసాయిరెడ్డికి తెలీదా, విజయసాయిరెడ్డి కూడా ఇలాంటి అన్యాయానికి ఎలా దిగాడు, బిడ్డలాంటి షర్మిలకు అన్యాయం చేయటానికని కూడా ఆమె బాధపడింది. అంత పెద్ద తల్లి కంటనీరు పెడితే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి కూడా అది శ్రేయస్ కాదండి. కాబట్టి ఆ సెంటిమెంట్ విజయమ్మ గారి విలువేంటో విజయసాయిరెడ్డికి తెలుసు. అందులో ఆడబిడ్డకి అంత అన్యాయం జరుగుతున్నప్పుడు కొంత కనీసం పక్షాన చెప్పి, అమ్మ నీకు జరగాల్సిన తీరులో కొంత నేను న్యాయ సలహాలు ఇవ్వగలుగుతాను, ఒక మార్గదర్శనం చేస్తాను, అవసరమైతే నేను కోర్టుకు వచ్చి అయినా సరే నీ తరపున మీ తండ్రి గారు ఏం చెప్పాడో ఆ మాట అయితే చెప్తానని అయితే చెప్తాడండి. ఇక వాళ్ళకి నిద్ర లేకపోతే విజయసాయిరెడ్డి బాధ్యుడు కాదు. సో చూద్దాం సార్, మొత్తానికి విజయసాయిరెడ్డి, షర్మిల అండ్ విజయమ్మని కలవడంతో ఈ ముగ్గురు జగన్, భారతి, అవినాష్ల సంగతి ఏమవుతుందో చూద్దాం. మరి నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన లియో వీక్షకులు. Please subscribe to Leo News for more videos.